Hi everyone, very good morning. Today topic budget 24-25 3.0 అండి. మనకి రీసెంట్గా బడ్జెట్ రిలీజ్ అయింది కదా, అందులో హైలైట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్గా మనకి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ మొన్న 23 జూలైన ప్రవేశపెట్టారు కదండి. అందులో హైలైట్స్ ఏంటి అనేది రియల్ ఎస్టేట్స్ అండ్ షేర్ మార్కెట్ డీటెయిల్స్, అలాగే గోల్డ్, వీటన్నిటికీ మొత్తం అభివృద్ధికి సంబంధించి గ్రామీణ అభివృద్ధికి, ఎడ్యుకేషనల్కి అన్నిటికీ సంబంధించి 48.21 lakhs crores తోటి బడ్జెట్ స్టార్ట్ చేశారండి. అయితే ఇందులో మెయిన్ ఫస్ట్ ఎక్కువ ప్రయారిటీ బీహార్కి ఇచ్చారు. 26,000 crores ఇచ్చారు. అలాగే పవర్కి సంబంధించి ఎక్స్ట్రా 21,400 మళ్ళీ శాంక్షన్ చేశారు. బీహార్కి ఎక్కువ ఈ బడ్జెట్లో వాల్యూ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఇందులో మెయిన్ గ్రామీణ అభివృద్ధికి, ఎడ్యుకేషనల్కి, వ్యవసాయానికి, అర్బన్ డెవలప్మెంట్స్కి ఇలా ప్రయారిటీ చేశారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి అండి ముఖ్యంగా చెప్పవలసింది, ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికి 10 years వరకు క్యాపిటల్ లేకుండా ఉండిపోయిందని చెప్పి అమరావతి డెవలప్మెంట్ కోసం 15,000 కోట్లు శాంక్షన్ చేశారు. అలాగే ఇన్ ఫ్యూచర్లో ఇంకా అవసరాన్ని బట్టి కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర, పోలవరం, మెయిన్ పోలవరం ప్రాజెక్ట్ కదండి, ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నిటి అభివృద్ధి కోసం చేశారు. అలాగే పిఎం ఆవాస్ యోజన అండి, ఇది ఆల్రెడీ ఉన్న స్కీమే. ఉన్న స్కీమ్ని ఇంకా డెవలప్ చేస్తూ 3 crores పీపుల్స్కి యూజ్ అయ్యే విధంగా చేస్తారు. హోమ్ లోన్ అర్బన్ కింద 2.2 lakhs crores అనేది రిలీజ్ చేస్తారండి. ఈ ఆవాస్ యోజన వల్ల హౌసింగ్ లోన్ ఎవరైతే తీసుకుంటారో, ఇప్పటి వరకు ఇల్లు లేకుండా తీసుకున్న వాళ్ళకి ఈ బెనిఫిట్స్, ఫస్ట్ టైం హౌస్కి తీసుకునే వాళ్ళకి పిఎం ఈ ఆవాస్ యోజనలో మీకు బెనిఫిట్స్ వస్తాయి. అలాగే అందరికీ తెలుసు కదండి, ముద్రా లోన్స్ సెక్యూరిటీ ఏమీ లేకుండా ఇప్పటి వరకు 10 lakhs ముద్రా లోన్లు ఇచ్చారు బిజినెస్ చేస్తున్న వాళ్ళకి. ఉద్యమ ఆధారు, ఎంఎస్ఎంఈ ఉండి స్మాల్ స్కేల్ డెవలప్మెంట్ కోసం. అలాగే మీకు ఆల్రెడీ బిజినెస్ ఉండి ఇంకా చేయాలని ఐడియాస్ ఉండి ఆల్రెడీ 10 lakhs వితౌట్ సెక్యూరిటీ ఇచ్చారు కదండి. అది ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఇన్ టైంకి ఈఎంఐ అది కట్టేస్తూ, ఇంట్రెస్ట్ అది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ, ఎవరైతే జెన్యున్గా అంటే ఒక్కటి కూడా డిలే పేమెంట్ లేకుండా ఎవరైతే చేశారో వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో 20 lakhs శాంక్షన్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే మీరు కొత్తగా బిజినెస్ కనుక స్టార్ట్ చేసి ఉంటే కనుక మీకు ఫస్ట్ టైం ఓన్లీ 10 lakhs ఇస్తారు. అయితే మెయిన్ మనకి ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా ఏదైనా కానీ ఫండ్ అవసరం కదండి. ఆ ఫండ్ అనేది మీ బిజినెస్, మీకున్న అడ్రస్, మీ వర్క్ ప్లేస్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి, మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నీ చూసి దాని మీద మీకు 10 lakhs అనేది స్టార్టింగ్ శాంక్షన్ చేస్తారు. ఆల్రెడీ తీసుకొని ఇప్పటివరకు బాగున్న వాళ్ళకి 20 lakhs ఇస్తారండి. అదొకటి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అలాగే గరీబ్ కళ్యాణ్ అండి, ఇది గరీబ్ కళ్యాణ్ కింద గోధుమలు అవి కూడా మనకి పిఎం ఆల్రెడీ ఇస్తున్నారు కదా కొన్ని స్టేట్స్లో, అవి కూడా ఎక్స్టెన్షన్ ఇంకో 5 years వరకు ఎక్స్టెన్షన్ చేశారు. అలాగే సోలార్ అండి, లాస్ట్ బడ్జెట్లో కూడా చెప్పారు సోలార్కి సంబంధించి 1 crore హౌసెస్కి సోలార్, అలాగే పెట్టించుకున్న వాళ్ళకి బిలో 250 ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీగా శాంక్షన్ చేస్తామని చెప్పారు. మెయిన్ ఇప్పుడు ఎన్పిఎస్ అండి, నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది వరకు పూర్వం మనకి పెన్షన్ హోల్డర్స్ అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ రిటైర్మెంట్ తర్వాత ఇచ్చేది, కానీ ఇప్పుడు ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద 10% ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ శాలరీలో నుంచి ఎంప్లాయీస్ నుంచి కట్ అవుతుంది. అయితే ఆ 10 కాస్త 14 చేశారండి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే శాలరీ ఇంకా తగ్గుతుంది అనమాట. అంటే ఇన్కమ్ మీకు సేవింగ్ పెరుగుతున్నట్టు అనమాట. ఆల్రెడీ 10% చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు 10% ఉన్న వాల్యూ ఇంకా నెక్స్ట్ తగ్గిపోతుంటుంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని 14% అనేది శాలరీ నుంచి డిడక్ట్ చేస్తారు. అలాగే ఇప్పటి వరకు ఎన్పిఎస్ అనగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకే వర్తిస్తుంది కదండి. ఇప్పుడు కొత్తగా చేసింది పిల్లలకండి, చిన్నపిల్లలకు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ గార్డియన్ కింద పేరెంట్స్ ఉంటారు. 18 years అయిన తర్వాత వాళ్ళకి సెపరేట్గా అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్స్లోకి వెళ్తుంది. అంటే చిన్న పిల్లలకు కూడా ఇప్పటి నుంచే ఎన్పిఎస్ స్కీమ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక స్టార్ట్ చేయొచ్చు. మెయిన్ స్లాబ్స్ అండి, మనకి మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కదా. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్ యాస్టీస్గా ఉన్నాయి. ఓల్డ్ రెజ్యూమ్లో అయితే మీకు చేంజెస్ ఏమీ లేవండి. 3 lakhs వరకు 0, 3 to 6 అయితే 5%, 6 to 9 lakhs అయితే 10%, 9 to 12% అయితే 15%, 12 to 15% అయితే 20%. ఇది ఓల్డ్ రెజ్యూమ్, ఇది ఆల్రెడీ మనందరికీ తెలుసు. అయితే న్యూ స్లాబ్లో అనేది న్యూ రెజ్యూమ్లో కొన్ని చేంజెస్ చేశారు. 0 to 3 lakhs 0%,
3 to 5 lakhs 5%, 7 to 10 lakhs 10%, 10 to 12 lakhs 15%, 12 to 15 20%, అబవ్ 15 lakhs శాలరీ ఉన్న వాళ్ళకి 30% అండి. అయితే ఇందులోని న్యూ స్కీమ్లో స్టాండర్డ్ డిడక్షన్స్ కింద మనకి 50,000 ఉన్నారు కదండి, దాన్ని ఇప్పుడు 75,000 చేశారండి. అంటే 25,000 పెంచారు. దీనివల్ల ఒక 17,500 అనేది సేవింగ్ అవ్వచ్చు. అలాగే వీళ్ళకి మెయిన్ శాలరీస్ వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్స్ 75,000 అనేది కొంచెం యూజ్ అని చెప్పొచ్చు. మెయిన్ వచ్చేసరికి ఇంకా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా వినండి. మెయిన్ ఇప్పటి వరకు మనం షార్ట్ టర్మ్లో షేర్స్ ఇవన్నీ కొంటాం, ఈక్విటీ షేర్స్ అవి కూడా ఉంది. అది ఇది వరకు 15% పడేది మీకు ట్యాక్స్. దాన్ని ఇప్పుడు 15 నుంచి 20% పెంచారండి. అంటే మనం ఇంత ఎఫెక్ట్స్ పెట్టి ఆ ఇయర్లీ మనం గెయిన్ చేసే దాని మీద 15 ఉండేది కాస్త 20% చేశారు. ఈ ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ చేశారనేదే చెప్పొచ్చు. ఇలా అయితే షార్ట్ టర్మ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏం లేదు. ఆల్రెడీ వాడు బ్రోకరేజ్ అని ఛార్జెస్ అని తీసుకుంటాడు, ప్లస్ మన మైండ్ మన టైము పెట్టి ఇంత ఎఫెక్ట్స్ పెట్టి మనం గెయిన్ చేసిన దాని మీద వీళ్ళు 20% తీసేసుకుంటే ఇంకా షార్ట్ టర్మ్లో ఇన్ ఫ్యూచర్లో గెయిన్ చేయడం అనేది కష్టం అవుతుందనే చెప్పొచ్చు. అలాగే లాంగ్ టర్మ్కి వచ్చేసరికి 10 to 12% అండి. ఇది వరకు లాంగ్ టర్మ్లో 1 lakh వరకు ఎగ్జామ్షన్ ఇట్టి 10% ట్యాక్సే కదా అని అనుకుంటేవారు. కానీ ఇప్పుడు ఆ 10%ని 12.5 చేశారు. ఇక్కడ ఒక చిన్న బెనిఫిట్ ఏమి ఇచ్చారంటే 1 lakh లిమిట్ కదండి, దాన్ని 1.25 చేశారు. 1,25,000 వరకు లాంగ్ టర్మ్లో మీకు ట్యాక్స్ పడదు. 125 దాటి నుంచి మిగిలిన దాని మీద 12.5 పడుతుందండి. ఇది కూడా పెంచారనే చెప్పచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే షార్ట్ టర్మ్లో మనకు అమ్మడం వల్ల ఆల్రెడీ అదర్ ఇన్కమ్స్ ఉంటే కనుక మీకు వచ్చేదానికన్నా ట్యాక్సే పోతుందని నాకు అనిపిస్తుంది. ఇందులో అయితే బెనిఫిట్ అయితే ఏమీ లేదు. మీరు ఒకవేళ మంచి స్టాక్స్ కనుక చూస్ చేసుకొని ఉంటే కనుక అట్లీస్ట్ అబవ్ 1 year అమ్మడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఎంతో కొంత సేవ్ అవ్వచ్చు. అట్లీస్ట్ బిలో 1.25 ఉంటే కనుక మీరు లిమిట్లో ఉన్నట్టు మీకు ట్యాక్స్ రాదు. అదే షార్ట్ టర్మ్లో మీరు ఆ 1 lakh వచ్చిందంటే దాని మీద 20% అనేది డైరెక్ట్గా పోతుంది. ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మీరు ఏప్రిల్ టు జూలై వరకు మీకు ఎంత ఇన్కమ్ ఉంది, దాని మీద ఎంత పడుతుంది, దాన్ని బేస్ చేసుకొని మీ ఫ్యూచర్లో మీరు షార్ట్ టర్మ్లో సేల్ చేయాలా, లాంగ్ టర్మ్లో సేల్ చేయాలనేది మీరు మీ పోర్ట్ఫోలియోని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఇది మాత్రం బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. మెయిన్ షాక్ ఇంకా అసలైన విషయమే వచ్చేసరికి రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్లో కూడా ఇండెక్స్డ్ పాయింట్స్ పెంచేశారు. అలాగే ఈ షేర్ మార్కెట్లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కేంద్రం గవర్నమెంట్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ 0.125%ని 0.2%కి పెంచారు. ఆప్షన్స్లో చేసిన వాళ్ళకి 0.625 నుంచి 0.10%, అంటే ఆల్మోస్ట్ 68% వీళ్ళు ఇంక్రీజ్ చేశారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు చాలామంది క్యాపిటల్ గెయిన్స్ వీటి మీద కూడా ఇన్వెస్ట్ చేసి సంపాదిస్తున్నారని దృష్టి పెట్టి నాకు తెలిసి దీని మీద కూడా ట్యాక్సెస్ అనేది పెంచారు. అలాగే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ కనబడుతున్నాయి. ఆల్రెడీ సంపాదించిన వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది బడ్జెట్ చూస్తుంటే. మెయిన్ రియల్ ఎస్టేట్ అండి. బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేటే కదండి. ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇందులోని ఇండెక్స్డేషన్ పాయింట్ అనేది తీసేశారు. ఇది మాత్రం చాలా పెద్ద షాక్. ఇది అసలు ఇది వరకు 20% నుంచి 12.5 చేశారు ట్యాక్స్. 20% ఉండేది, దాన్ని 12.5 చేశారు. కానీ దాన్ని తగ్గించి బెనిఫిట్స్ అనేది రిమూవ్ చేస్తారండి. ఆ ఇండెక్సేషన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రిమూవ్ చేసేయడం వల్ల చాలా బిగ్ నెగిటివ్ అనే చెప్పొచ్చు అండి. ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలామంది బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేది రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు నేను ప్రాపర్టీ కొంటాను, ఒక 10-20 years తర్వాత అమ్ముతాను, దానికి నాకు బెనిఫిటే ఉంటుంది అని అనుకునేవారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఇందులో ఇలా పెట్టడం వల్ల ఇండెక్సేషన్ పాయింట్స్ తీసేసి 12.5 ట్యాక్స్ వేయడం అనేది చాలా పెద్ద షాక్ అని చెప్పొచ్చు. బిగ్ అన్నిటికన్నా బ్యాడ్ ఏంటి అంటే ఈ ఇండెక్సేషన్ పాయింట్స్ తీసేయడం అనేది చాలా ట్యాక్స్ ఎక్కువగా దారితీస్తుంది అనమాట. ఇది ఇలా ఉన్నాయి బడ్జెట్ హైలైట్స్. అయితే ఇందులోని కొన్ని ఈ బడ్జెట్స్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ ఐటమ్స్ పెరుగుతాయి అనే దానికి వచ్చేసరికి అమోనియా నైట్రేట్స్ అంటే మెటల్స్ అవి 10% పెంచారు ఇదివరకు ఉన్న ట్యాక్స్ బట్టి. అలాగే టెలిఫోనిక్ ఎక్విప్మెంట్స్ అండి, టెలిఫోన్ని తగ్గించారు కానీ టెలిఫోన్ ఎక్విప్మెంట్స్ 10 to 15% చేశారు. మెయిన్ ప్లాస్టిక్ అండి. మనం ఎన్నిసార్లు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఆ క్షణము ఆ 10 days ఆ
2 monthsే తగ్గిస్తున్నారు తప్ప తర్వాత ప్లాస్టిక్ అనేది కంటిన్యూ అవుతుంది. మెయిన్ ప్లాస్టిక్ మీద డ్యూటీ పెంచితే కనుక దాని వాడకం తగ్గుతుందనే దృష్టిలో పెట్టుకొని 15% to 25% చేశారండి. అసలు ఇలా పర్సంటేజ్లు పెంచడం కన్నా మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా చేస్తే బాగుంటుందని ఇది నా సజెషను. ఇక్కడ ఈ ప్లాస్టిక్ రేట్లు అనేవి పెరుగుతాయి. అయితే ఈ రేట్లు పెరిగాయి కదా, మరి తగ్గేవి ఏంటి అనేసరికి మెయిన్ క్యాన్సర్ అండి. క్యాన్సర్ మెడిసిన్స్ అనేది కస్టమ్ డ్యూటీ తగ్గించారు. అలాగే మొబైల్ ఫోన్స్ తగ్గుతాయని చెప్తున్నారు. మెయిన్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం వీటిని కూడా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు, 6% చేశారు. లెదర్ బ్యాగ్స్ అండి, లెదర్ మీద కూడా తగ్గిస్తారు. అలాగే ఫిష్ ఫుడ్ అండి, ఇప్పుడు చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ ఫిష్ ఫుడ్కి 15% పే చేసేవారు, దాన్ని 5%కి తగ్గించారనమాట. ఇది వాళ్ళకి యూజ్ అని అవుతుందని చెప్పచ్చు. అయితే బడ్జెట్ దీన్ని బట్టి చూస్తే మీకు బెనిఫిటా ఏంటా అనేది కూడా మీ డిసిషన్స్ కూడా కామెంట్స్లో చెప్పండి. మెయిన్ గోల్డ్, సిల్వర్ తగ్గింది అని అంటున్నారు, కానీ 4000 ఆ ఒక్కరోజు తగ్గింది. ఆ ఒక్కరోజు మనకి బడ్జెట్ రిలీజ్ చేయగానే స్టాక్ మార్కెట్ అంతా కూడా బాగా పడిపోయింది. ఎవరైతే రీఇన్వెస్ట్మెంట్ చేస్తారో, కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఆ రోజు బెనిఫిట్గానే ఉండొచ్చు. తర్వాత మళ్ళీ కొంచెం పికప్ అయింది, మళ్ళీ ఇప్పుడు డౌన్ అయింది. ఇవన్నీ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి అటు ఇటు అవుతుంటాయి. అయితే ఇప్పుడు ఈ మెయిన్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఏవి స్పెసిఫిక్గా శాంక్షన్ చేసినట్టు కానీ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టుంది. 10 years నుంచి క్యాపిటల్ లేదు కాబట్టి అమరావతిని డెవలప్ చేయడం, మెయిన్ మన ప్రాజెక్ట్ పోలవరం చేయడం, ఇండస్ట్రియల్ కారిడార్ రావడం కోసం దానికి హెల్ప్ చేయడం, ఇవైతే కనిపిస్తున్నాయి. గోల్డ్, సిల్వర్, ప్లాటినం వీటి మీద తగ్గించడం వల్ల ఈ స్మగ్లింగ్ అవి తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇంపోర్ట్ డ్యూటీ 6% అవడం వల్ల ఒకే రోజులో మనకి 4000 అయితే తగ్గింది 10 grams. అంటే ఇది వరకు 24 carats ఉన్న గోల్డ్ ప్రైస్ కాస్త ఇప్పుడు 22 ఉన్న ప్రైస్ 24కి వచ్చిందనమాట. అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ మేము కొనేసామండి, స్వామి బాండ్స్ అవి ఇదివరకు పెట్టాము, ఇప్పుడు లాస్ అయిపోయామని అంటే కనుక ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్గా ట్రీట్ చేయాలండి. ఈ క్షణం ఈ రోజు తగ్గిపోయినా కానీ ఇన్ ఫ్యూచర్ అది పెరుగుతుంది కనుక టెన్షన్ అవసరం లేదు. మెయిన్ ఈ క్యాపిటల్ గెయిన్స్, షేర్ మార్కెట్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా మీకు ఏది బెనిఫిట్, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇప్పటి వరకు చేసింది క్యాలిక్యులేషన్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో మీరు షార్ట్ టర్మ్లో చేయాలా, లాంగ్ టర్మ్లో చేయాలా, అలాగే మీ ఓవరాల్ ఇన్కమ్ని చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని చూడండి. అయితే ఈ ఇండెక్సేషన్ పాయింట్స్ తీసేయడం వల్ల ఇదివరకు మనం ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసామంటే కనుక వెంటనే మీ ఆడిటర్కి కాల్ చేసి అడిగేవారు, ఫలానా ఇయర్లో కొన్నాం, ఇప్పుడు ఇయర్లో అమ్ముతున్నాం, ఎంత ఇండెక్సేషన్ పాయింట్స్ వస్తాయి, బెనిఫిట్స్ ఏంటి, అలాగే మళ్ళీ మనం రీఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ అది పడకుండా క్యాలిక్యులేషన్స్ అది వేయించుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఇండెక్షన్ పాయింట్స్ తీసేయడం వల్ల దీని మీద ట్యాక్సెస్ డైరెక్ట్గా 12.5 పడుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో అమ్మిన వాళ్ళకి బెనిఫిట్ అని చెప్పొచ్చు. కానీ 20 years యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఎప్పుడో 2000, 3000 కొన్ని కూడా రీసెంట్గా 3 crores, 5 crores కూడా అమ్మిన ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళకైతే కనుక చాలా ఎక్కువ ట్యాక్స్ పడుతుందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ప్రాపర్టీ అమ్మినప్పుడు మనకి సరే వెంటనే ఇంత లాభం ఉంది కదా అని వెంటనే అమ్మేయకండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే ప్రాపర్టీ అమ్మినప్పుడు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోరండి. వీళ్ళు పర్చేస్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్స్, సేల్ డీడ్ ఇవన్నీ కూడా ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు తప్ప వీళ్ళ దగ్గర ఒక కాపీ ఉంచుకోరు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చాలా వరకు 90% డిక్లేర్ చేయట్లేదండి. ఎవరో 10% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి లేట్ అయింది కారణం ఏంటంటే మనకి 31st July లాస్ట్ డేట్ కదండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఆ బిజీ వల్ల నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. ఈరోజు చేసి ఈరోజే పెడుతున్నాను, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి. అయితే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మీరు క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి ఏం చేయాలన్నా కూడా ఆలోచించి, అలాగే మీరు చేయాల్సి వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ అవి పెట్టుకొని కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో షో చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఆడిటర్ అడిగినా అడగకపోయినా మీరు ఎప్పుడైతే ప్రాపర్టీ సేల్ చేస్తారో అప్పుడు కన్ఫర్మ్గా ఇన్ఫామ్ చేయాలండి మర్చిపోకుండా. నాకు తెలిసిన ఒక కేసులో ఒక ఆయన మర్చిపోయారు, రిటర్న్ వేయలేదు. దానివల్ల ఆ కేసుకి ఇప్పుడు 6 years బ్యాక్ జరిగిన ట్రాన్సాక్షన్కి ఇప్పుడు నోటీస్ వచ్చి అది ఇక్కడ లోకల్లో కాకుండా ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ ఫైలు. అసలు అప్పుడు కనుక రిటర్న్ వేస్తుంటే ఆయనకి ట్యాక్సే రాదు, ఆయన మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. కానీ అలా ఇన్ టైంలో వేయకపోవడం వల్ల ఇప్పుడు ఢిల్లీకి ఈ కేసు ట్రాన్స్ఫర్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరందరూ కూడా అలా ఇబ్బంది పడకుండా ఉండాలని నా ఇంటెన్షను. ప్రాపర్టీస్ ఏవి సేల్ చేసినా మీరు డాక్యుమెంట్స్ కంపల్సరీ కలెక్ట్ చేసి మీ దగ్గర ఉంచుకొని మీ ఆడిటర్కి మాత్రం
సబ్మిట్ చేసి రిటర్న్ సబ్మిట్ చేసుకోండి. ఓవరాల్గా బడ్జెట్పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.